ఏపీలో అభివృద్ధి సంక్షేమంతో డబుల్ ఇంజిన్ సర్కార్ ముందుకు దూసుకుపోతున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. రెడ్డిగూడెం మండలంలోని శ్రీరాంపురంలో 32 లక్షలతో నిర్మించనున్న పంచాయతీ భవన నిర్మాణానికి 40 లక్షల వ్యయంతో నిర్మించనున్న సొసైటీ భవన నిర్మాణానికి కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాంతో కలిసి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సోమవారం శంకుస్థాపన చేశారు. 26 మంది రైతులకు 2.16 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణ పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సొసైటీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం కు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోడీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. మీ అందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇస్తే ఈ రోజు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. అట్లాగే నిన్నగాక మొన్న అన్నదాత సుఖీభావ కింద రైతాంగం ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల చాలా ఇబ్బంది పడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోనప్పటికీ కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 5,000 ఇచ్చి ఒక సంవత్సరం గతంలో 7,000 ఇస్తే మళ్ళీ 2వ విడత 7,000 ఇచ్చాం. 20,000 ఇస్తామన్న మాటను అనుసరించి ముందుకు నడుస్తూ ఈ రకంగా అభివృద్ధికి డబ్బులు కావాలి, సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు కావాలి. ఒక పక్క 12 లక్షల కోట్ల అప్పు ఉంది, దానికి వడ్డీలు కట్టాలి, తిరిగి చెల్లింపులు చేయాలి. కాబట్టి ఎన్నో అవస్థలు పడతా కూడా అటు అభివృద్ధి ఇటు సంక్షేమం డబుల్ ఇంజిన్ సర్కార్. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మన మిత్రపక్షం కావటం, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటాం, చంద్రబాబు నాయుడు గారి అనుభవం, లోకేష్ బాబు గారి చురుకుదనం ఇవన్నీ కలిసి ఈ రోజు రాష్ట్రాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటా ఈ సంవత్సరంన్నర కాలంలో గణనీయమైన ప్రగతి సాధించింది. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు, రాష్ట్రానికి ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలన్నీ వస్తా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ శ్రీరాంపురం లాగానే ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి సాధించబోతా ఉందని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి మన గ్రామానికి కూడా, తప్పకుండా ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మీ గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన మళ్ళీ మీరందరూ కూడా మంచి ఉద్దేశంతో ఇక్కడ కూర్చొని ఈ కార్యక్రమాలు విజయవంతం చేసి అక్క చెల్లెళ్ళకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ